సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికుల నియామకాలపై వివాదం చెలరేగింది. వేతనాల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆసుపత్రికి కనీసం 30 మంది పారిశుధ్య కార్మికుల అవసరం ఉన్నప్పటికీ ప్రస్తుతం కేవలం 11 మందితోనే పనులు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా 7 మంది వేతనాలను 11 మంది పంచుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక గడువు ముగిసినప్పటికీ పాత అవుట్సోర్సింగ్ ఏజెన్సీని కొనసాగిస్తూ కార్మికులకు వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడంతో కార్మికులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే విచారణకు ఆదేశించారు కలెక్టర్. మంచిర్యాల జిల్లా ఎర్రగుంటపల్లిలో పాఠశాలకు స్థానికులు తాళాలు వేసిన ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. పాఠశాలలో బోర్డు నుంచి మంచినీరు తీసుకువెళుతున్న ఇరు గ్రామస్తుల మధ్య తలెత్తిన వివాదం కాస్త పాఠశాల గేటుకు తాళం వేసే పరిస్థితికి దారితీసింది. ఈ నేపథ్యంలో మంచినీటి కోసం 2 వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర రూపం దాల్చింది. గేటుకు తాళం వేయడంతో విద్యార్థుల పరీక్షలకు అంతరాయం జరిగింది. ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు ఉపాధ్యాయులు. ప్రధాన గేటుకు వేసిన తాళాన్ని తొలగించి పరీక్షలను నిర్వహించారు అధికారులు.